ఏపీలో డయేరియా టెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే కాకినాడలో డయేరియా దడ పుట్టిస్తోంది. తాజాగా జగ్గైపేట పరిధిలోని 8 గ్రామాల్లో డయేరియా బాధితులు అంతకంతకు పెరిగిపోతున్నారు. షేర్ మహమ్మద్పేట, చిలకల్లు, మక్కపేట, వత్సవాయి, అనుమంచిపల్లి, బుధవాడ, గండ్రాయి, దేజుపాలెం గ్రామాలతో పాటు జగ్గైపేట పట్టణంలోని మోడల్ కాలనీ, సీతారాంపురం ప్రాంతాల్లో అతిసార ప్రబలింది. వందల మంది అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. జగ్గైపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 16 మంది వైద్యులతో 24 గంటల పాటు వైద్యం అందిస్తున్నారు. జగ్గైపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా రోగులను పరామర్శించిన మంత్రి సత్యకుమార్ అధికారికంగా 58 కేసులు మాత్రమే నమోదైనట్లు చెప్పారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని ప్రజలకు సూచించారు మంత్రి సత్యకుమార్. అతిసార ప్రబలడానికి తాగునీళ్లు కలుషితం కావటమే కారణమన్నారు. వాటర్ శాంపిల్స్ ను ఇప్పటికే టెస్టింగ్ ల్యాబ్స్ కు పంపినట్లు చెప్పారు. ఎప్పటి నుంచి ఈ పాపగా సవారం నుంచి మంత్లీ వచ్చినాడు. ఎన్ని రోజులు అవుతుందమ్మా జాయిన్ అయ్యి? 3 రోజులు. మొక్కపేటలో 2 రోజులు. అక్కడ డాక్టర్ ఉంటారు కదా, ఆయన ఇప్పుడు ఆ డాక్టర్ దగ్గర ఉంటారు. 3 రోజులు. అసలు స్టార్టింగ్ అయితే శనివారం నుంచి వచ్చినాడు. మీది ఎన్ని రోజుల నుంచి? ఎన్నటి నుంచి జాయిన్ అయ్యారు. కాగా డయేరియాతో ఇప్పటి వరకు 2 మృతి చెందగా 100 మందికి పైగా బాధితులు ఆసుపత్రిలో చేరినట్లు చెబుతున్నారు. అందరికీ డయేరియాగా నిర్ధారణ కాలేదని, 58 కేసులు మాత్రమే నిర్ధారణ అయ్యాయని అధికారులు చెబుతున్నారు. రోగులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. డయేరియా విజృంభణ నేపథ్యంలో జగ్గైపేటలో 2 రోజుల పాటు చికెన్, మటన్, చేపల అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు. పెద్దాపురం కాన్స్టిట్యున్సీ వేట్లపాలెం నుంచి 16 మంది ఈ డయేరియాకి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఒక లేడీ 42 సంవత్సరాలు కూడా చనిపోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి వచ్చి వాళ్ళని పలకరించడం జరిగింది. అలాగే రాజమండ్రి నుంచి కూడా ఒక పేషెంట్ డయేరియా నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా వెళ్ళి ప్రస్తావించడం, ఆయన కూడా ఆల్రెడీ అందరితో అధికారులతో టచ్లో ఉండటం జరిగింది.